హలో! హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ డే. అదేంటంటే, మా ఫ్యామిలీ నుండి మా నెక్స్ట్ జనరేషన్ మా బాబు తన కెరీర్‌ని స్టార్ట్ చేస్తున్న రోజనమాట. తను ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. మీరెంత ఆదరిస్తే తనకంత లైఫ్ బావుంటుంది. మీ బ్లెస్సింగ్స్, మీ ఆదరణ, మీ అభిమానం చాలా అవసరమండి. పిల్లలు చదువుకోవటానికి వేరే దేశాలకు వెళ్తున్నా, లైఫ్‌లో ఒక అడుగు ముందుకు వేస్తున్నా మనకి ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఒక టెన్షన్ కూడా ఉంటుందండి. మనం కూడా కోరుకున్నది అదే కదండీ! పిల్లలు కొంచెం ఎదగాలి, సక్సెస్ అవ్వాలి. నాకు నమ్మకం ఉందండి మీ మీద. ఎందుకంటే మా ఫ్యామిలీని చాలా బాగా ఆదరించారు. మా వారు 30 ఇయర్స్‌గా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా కష్టపడుతూనే ఉన్నారండి. దానికి కారణం మీ ఆదరణ, అభిమానం అండి. వాడు ఎంత కష్టపడితే అంత మీరు ఆదరించి సపోర్ట్ చేయాలి. మా అబ్బాయి కూడా అంతే బాగా కష్టపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మా ఫస్ట్ లుక్ ఫంక్షన్, ప్రెస్ మీట్ ఎలా జరుగుతుంది? మా అబ్బాయి ఏం చేస్తాడు? ఎలా మాట్లాడతాడు? మేమందరం ఏం చేస్తాము? అన్నదంతా ఈ వ్లాగ్‌లో మీరు చూసేసేయండి. పూజ చేసేసుకొని, టిఫిన్ తిని, ఇల్లంతా సదురుకొని, మా వారు, పాప ముందెళ్ళిపోయారండి. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకేం తెలీదండి. ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, వచ్చేసాము. ఇంట్లో తల్లిదండ్రులను వదిలేసి వచ్చేసాము. ఏం చేయాలో కూడా తెలియదు. ఇంక మా వారే కష్టపడేటోళ్ళు. ఇంక తను బయట కష్టపడేవాళ్ళు, నేను ఇంట్లో కష్టపడేదాన్ననమాట. సో, అట్లా అంటే టైం తెలియకుండా అట్లా గడిచిపోయింది. పిల్లలు పెద్దగయ్యాక కొంచెం నాకు గూడా కెరీర్ మీద కొంచెం ఏదో ఒకటి చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అది కూడా కరోనా నుంచే నేను స్టార్ట్ చేశానండి. ఆ పిల్లలు ఎదిగితే చూడాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారండి. ఆ ఎదిగే క్రమంలో వాళ్ళు తీసుకునే ఫస్ట్ స్టెప్‌లో కొంచెం మనకి భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుందండి. ఆ తర్వాత వాళ్ళ లైఫ్‌ని, వాళ్ళ కెరీర్‌ని వాళ్ళు స్టార్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకా అలవాటయిపోద్ది కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఇలానే మనమందరం కూడా కష్టపడి వచ్చినోళ్ళమేనండి. పోయినసారి ఫస్ట్ లాంచింగ్ అని స్టార్ట్ చేసామండి. అప్పుడు ఫుల్ ట్రోల్స్ వచ్చాయి. కానీ మా అబ్బాయి పాజిటివ్ని అట్లే తీసుకున్నాడు, నెగిటివ్ కామెంట్స్ని కూడా అట్లే తీసుకున్నాడండి. తనని చూసి మేము టెన్షన్ ఫ్రీ అయ్యామండి. మాకు పాపం తను ఎట్లా ఫీల్ అవుతాడని మేము టెన్షన్ పడ్డాం, కానీ మీరేం టెన్షన్ పడకండి అని చాలా పాజిటివ్గా అన్ని కామెంట్స్ తీసుకొని తనే మాకు ధైర్యం చెప్పాడండి. హ్యాపీగా ఉంది. మా అబ్బాయి కష్టాన్ని ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాము. ప్రెస్ మీట్ వచ్చేసి రామానాయుడు స్టూడియోలో అండి. ఇలా హోర్డింగ్స్ అన్నీ పెట్టించాము. ఆ హోర్డింగ్స్ మీద మా అబ్బాయిని చూసి నాకు చాలా హ్యాపీ అండ్ ఎమోషనల్‌గా కూడా అనిపించింది. మా వారు, పాప ముందే వచ్చి వర్క్స్ చూసుకున్నారండి. అంటే ఇట్లా హోర్డింగ్స్ పెట్టించటము, ల్యాప్‌టాప్‌లో టెక్నికల్ వర్క్ అంటే గ్లిమ్స్ రిలీజ్ చేయాలి కాబట్టి ఆ ల్యాప్‌టాప్ వర్క్ అవుతుందో లేదో అని ముందే వచ్చి చూసుకోవటము, ప్రెస్ వాళ్ళకి స్నాక్స్, టీ, కాఫీలు చూసుకోవటము, ఇట్లా అన్నీ వచ్చి ముందే 1 అవర్ ముందే వచ్చి వాళ్ళని చూసుకున్నారండి. హాయ్ సురేష్ గారు. సురేష్ గారిని చూస్తే నాకు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఫేస్ ఎప్పుడు ప్లెజెంట్గా, ఏమున్నా ఇక్కడ పెట్టుకోరు. థ్యాంక్ యూ సురేష్ గారు. మీరు చెప్తే సక్సెస్. ఈరోజు మన ఫస్ట్ లుక్ని లాంచ్ చేయడానికి స్పీకర్ గారు రావటం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ప్రభాకర్ గారు ఏం చేస్తున్నారు? వెయిటింగ్ అంటండి. చీఫ్ గెస్ట్ గారి కోసం, హీరో గారి కోసం కూడా వెయిటింగ్. టైంకి వస్తారనమాట హీరో గారు. మీడియా అంతా వచ్చేసారండి. అందరూ వెయిటింగ్ చీఫ్ గెస్ట్ కోసం, హీరో గారి కోసం. ఒకసారి లోపల కూడా ఎలా ఉందో చూద్దాం రండి. హీరో మా అమ్మాయి ఫ్రెండ్ అండి. బంగారం ఈ డ్రెస్ బాగుంది, నీ డ్రెస్ కూడా బాగుందన్న, సూపర్ క్యూట్. మా అమ్మాయి ఫ్రెండ్ పిలిచేసుకుందండి వాళ్ళన్న ప్రెస్ మీట్కి. అన్ని కెమెరాస్ రెడీ చేసి పెట్టుకున్నారండి. థియేటర్, ఏసీ థియేటర్, కూల్గా ఉంది. కానీ లోపల మాత్రం హాట్గానే ఉందండి టెన్షన్కి. చికెన్ పకోడీ, వెజ్ శాండ్విచ్, జిలేబీ, స్నాక్స్.
ఫస్ట్ గ్లిమ్స్ ప్లే చేద్దాము. ఒకసారి అందరూ సెపరేట్ అయితే లైట్స్ ఆఫ్ చేసి గ్లిమ్స్ చేద్దాం. అన్నగారి చేతి మీద గ్లిమ్స్ ఫస్ట్ చూసిన తర్వాత అందరూ స్టేజ్ పైకి వస్తారు. గ్లిమ్స్ లాంచ్. Honorable Speaker Gadda Prasad Kumar Anna, thank you very much for coming here Anna. ఇప్పుడు అన్నగారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేద్దాము. ముందుగా స్టేజ్ పైకి అన్నగారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ అన్న. అన్నగారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం అన్న. తప్పకుండా గడిగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ మన స్పీకర్ ప్రసాద్ రావు గారికి అందజేస్తారు. చంద్రాస గారు. And thank you all very much. Thanks. భయ్యా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ మీ ఫ్యామిలీలో కూడా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలని మా తరఫున స్వీట్ ప్యాకెట్స్ ఉన్నాయి. దయచేసి అందరు కలెక్ట్ చేసుకోండి భయ్యా. ఎలా జరిగింది? బాగా జరిగింది. టెన్షన్ పడ్డాను. బాబాయ్ మాట్లాడారో నేను వెళ్ళలేదండి. అందరితో పాటుగా నేను కూడా టీవీలో చూడటమే. ఎందుకంటే నేను అప్పుడు గెస్ట్ని పంపించడానికి కిందకి వచ్చాను. ఈలో పాటు స్పీచ్ అయిపోయింది. ఏమో కొంచెం ఎమోషనల్గా టెన్షన్గా అలా ఉంది. మలేజ్కి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఇదిగా ఉంది. సో డెఫినెట్గా ఈ వ్లాగ్ చూసిన వాళ్ళందరూ కూడా మా అబ్బాయిని బాగా ఆదరించాలి, సినిమా సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ మీట్ చాలా బాగా జరిగిందండి. గ్లిమ్స్ కూడా చాలా బాగుంది. అంటే నేను ఇంట్లో చాలాసార్లు చూసినా ఫస్ట్ టైం చూస్తుంటే స్క్రీన్ మీద చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా నా ఆనందానికి ఈరోజు మాటలు లేవు, హద్దులు లేవు. చాలా బాగా జరిగింది ప్రెస్ మీట్. మేము అనుకున్న దానికి, టెన్షన్ పడ్డదానికి కొంచెం రిలీఫ్ అయిపోయింది. ఇలా జరిగిందండి. ఈ జరిగిందంతా మీకు చూపించాను. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ మలైజా.